అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత రెండు మూడు రోజుల క్రితం యూపీఎస్సి ఫలితాలలో యూపీఎస్సి విడుదల చేసిన ఫలితాలలో తెలంగాణ నుంచి టాప్ ర్యాంకర్ 11వ ర్యాంకర్ అయిన శివ సాయిని సో శివసాయిని వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్సి సివిల్స్ లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనే మెరిసి 11వ ర్యాంక్ తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్ గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కళను సాకారం చేసుకుంది ఈ 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 లోను 11వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 21 ర్యాంకు మరియు సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంకు సాధించడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఇతను ఫాదర్ వచ్చేసి ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్. సో మెడికల్ రిప్రజెంటేటివ్ మధ్య తరగతికి చెందిన అతను చాలా గొప్పగా అమ్మాయిని చదివించి ఈరోజు కలెక్టర్ ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అసలు ఆమెకు కలెక్టర్ కావాలని ఏ టైంలో అసలు ఆలోచన వచ్చింది, ఎలా ప్రిపేర్ అయింది అనే విషయాలు మరిన్ని ఫోన్ లో అడిగి తెలుసుకుందాం. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, యు ఆర్ గెటింగ్ 11th ర్యాంక్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. యు ఆర్ ద వన్ ఆఫ్ ద టాపర్ మేడం. సో దట్ ఈస్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు యాక్చువల్లీ మీరు ఒక సాధారణ మధ్య తరగతికి చెందిన మీ ఫాదర్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. సో మెడికల్ రిప్రజెంటేటివ్ కష్టాలు అనేది ఎలా ఉంటాయో మనం జనరల్ గా చూస్తూనే ఉన్నాం. అయినా కానీ అతను మిమ్మల్ని ఇంత గొప్పగా చదివించాడంటే నిజంగా మీ ఫాదర్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సాప్ చెప్పాలి మేడం. ఒకటి మిమ్మల్ని అడిగే ఒక 2-3 క్వశ్చన్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కలెక్టర్ కావాలని ఏ టైంలో అనిపించింది మేడం? నాకు స్కూల్ డేస్ లో అనిపించింది సార్. ఆల్మోస్ట్ 5th 6th స్టాండర్డ్ లో నాకు ఒక స్ట్రాంగ్ ఇంప్రింట్ వచ్చేసింది కలెక్టర్ అవ్వాలి అని చెప్పి. అది ఎందుకు అంటే మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, నాకు న్యూస్ గురించి అవి ఇవి అని చెప్పడం వల్ల నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది సార్. ఒక 5th 6th స్టాండర్డ్ లో నేను కొంచెం స్ట్రాంగ్ గా అనుకున్నాను. మీరు మొట్టమొదటిగా కలెక్టర్ ను ఏ ఏజ్ లో చూసారు మేడం? అంటే మీరు నార్మల్ గా మనము చిన్న ఏజ్ లో కలెక్టర్ చూస్తే ఒక విధమైన వైబ్రేషన్ వస్తుంది అది అందరికి. సో మీకు మీ చిన్నతనంలో ఎప్పుడైనా కలెక్టర్ ని ఏ టైంలో చూడడం జరిగింది? ఆల్మోస్ట్ 9th స్టాండర్డ్ లో ఏదైనా కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు ప్రైజ్ రిసీవ్ చేసుకున్నప్పుడు చూసాను. అండ్ 11th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ వచ్చాక ఒకసారి గ్రీవాన్స్ వల్ల మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ సార్ రెస్పాండ్ అయ్యారు చాలా ఫాస్ట్ గా. అండ్ మా ప్రాబ్లం కూడా ఎఫెక్టివ్ గా క్లియర్ చేసేసారు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ది డే. అండ్ అప్పుడు నాకు అర్థమైంది ఎంత స్కోప్ ఉంటది సివిల్ సర్వీసెస్ లో ఉంటే మనం ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు అని అప్పుడు స్ట్రాంగ్ అనిపించింది సార్. ఒకటి మేడం, ఇది మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటది మేడం? అంటే మీరు అంటే ఇప్పుడు మామూలుగా బీటెక్, అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి మేడం. ప్లస్ ఎక్కడ చదువుకున్నారు మేడం? నేను స్కూలింగ్ అంతా నాది ఖమ్మంలో జరిగింది సార్. 10th అక్కడ అయిపోయిన తర్వాత నాకు 10/10 వచ్చినందుకు నాకు IIIT సీట్ వచ్చింది. IIIT ఒంగోల్. అక్కడ నేను 6 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశా, ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్. బీటెక్ లో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చూస్ చేసుకున్నాను. అండ్ అది 2022 లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను సార్. ఓకే మేడం. ఇది ఇప్పుడు ఫస్ట్ అటెంప్టా సెకండ్ అటెంప్టా మేడం మీరు? ఇది సెకండ్ అటెంప్ట్ సార్. ఓకే మేడం. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఏమైనా ఇంటర్వ్యూ దగ్గరికి అక్కడ ఆగిపోయారా, లేకపోతే ఇంకా ప్రిలిమ్స్ లెవెల్ లో ఉందా మేడం? ప్రిలిమ్స్ దగ్గరే నాకు క్వాలిఫై అవ్వలేదు సార్ ఫస్ట్ అటెంప్ట్. నిజంగా యు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం. ఎందుకంటే చాలా మంది అప్సెట్ అయిపోతారు ఫస్ట్ టైం కు రాకపోతే. నిజంగా చాలా మంది నిరాశ పొందుతారు. కానీ మీరు నిరాశ చెందకుండా సెకండ్ అటెంప్ట్ లో మళ్ళీ రావడం అనేది నిజంగా ఆ ఒత్తిడిని ఎలా అధిగమించారు మేడం? ఎందుకంటే ఫస్ట్ టైం రాకపోయేసరికి చాలా డిప్రెస్ గా అయిపోతాం. ఎందుకంటే ఇది ఓషన్ సిలబస్, చాలా పెద్ద సిలబస్ కాబట్టి చాలా నిబద్ధతతో ప్రణాళికతో చదవాల్సి ఉంటది. సో ఫస్ట్ టైం రాలేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మేడం? డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ ఉండే సార్ ఫస్ట్ రానందుకు. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఫస్ట్ టైం కూడా. బట్ ఈవెన్ దెన్ నాకు రాకపోవడం డిసప్పాయింటింగ్ గా ఉండే.
ఆ టైంలో నేను ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము అనే డైలమాలో కూడా ఉన్నాను. బట్ మా ఫాదర్ అండ్ మదర్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నువ్వు ఈసారి మంచిగా ట్రై చెయ్యి, నువ్వు ఎక్కడెక్కడ అయితే మిస్టేక్స్ ఉన్నాయో అక్కడ నువ్వు ఒకసారి అనాలిసిస్ చేసుకో, నీ టైం తీసుకొని నువ్వు ఒకసారి నీ జర్నీని ఒకసారి చూసుకో, ఎక్కడెక్కడైతే నువ్వు స్కోప్ ఉందో అక్కడ మళ్ళీ ప్రయత్నించు అని నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. వాళ్ళు నాకు కాల్స్ చేసి నాకు చాలా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఇదంతా జరిగింది సార్. ఓకే మేడం, ఇంకోటి మేడం, ఇది నిజంగా ఈ సివిల్స్ ఈ యూపీఎస్సి ఎగ్జామ్ లో ఇంటర్వ్యూ అనేది చాలా మేజర్ అన్నమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న అది మేడం. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలలో అనేది చాలా ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే ఇంత కష్టపడి ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ సాధించి ఇంటర్వ్యూకి వచ్చేసరికి, సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉండేవి, మీరు ఏమైనా ఏమైనా టెన్షన్ పడ్డారా మేడం? ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది చాలా హార్డ్ థింగ్, ఎందుకంటే మీకు తెలిసిందే కదా. అంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మనము పేపర్స్ లో ఆన్సర్స్ రాస్తాము, మన ముందు మనల్ని జడ్జ్ చేయడానికి పర్సన్ లేరు. బట్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి 5 మెంబర్స్ సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉంటారు. వాళ్ళు కాన్స్టెంట్ గా మన బాడీ లాంగ్వేజ్ ని గానీ, మన వర్డ్స్ ని గానీ వాళ్ళు కంటిన్యూస్ గా జడ్జ్ చేస్తుంటారు. సో ఛాలెంజింగ్ ఉంటది. అండ్ నా విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళు నా ఇంటర్వ్యూ కంప్లీట్ గా నా అప్లికేషన్ ని చూసి దాంట్లోనే క్వశ్చన్స్ అడిగారు. నార్మల్ గా న్యూస్ ఆస్పెక్ట్స్ కూడా అడుగుతారు అందరినీ, బట్ నా ఇంటర్వ్యూ 100% నా అప్లికేషన్ గురించి క్వశ్చన్స్ అడిగారు. ఫీల్ అయ్యే క్వశ్చన్స్ ఎక్కువగా అడగలేదని నా ఒపీనియన్ సార్. బట్ ఏంటంటే వాళ్ళు ప్రతిదీ నా పర్సనాలిటీని టెస్ట్ చేస్తూ క్వశ్చన్స్ అడిగారు. ఓకే ఓకే మేడం, ఇంకోటి మేడం, మీరు గ్రూప్ అంటే సివిల్స్ నే కాక గ్రూప్ అంటే ఇప్పుడు మొన్న జరిగిన రీసెంట్ తెలంగాణ గ్రూప్స్ లో కూడా ఇది 11th అంటే స్టేట్ జోనల్ ప్రకారం చూస్తేనేమో 11th ర్యాంక్ ప్లస్ స్టేట్ పరంగా చూస్తే 21st ర్యాంక్ కూడా సాధించడం జరిగింది మేడం. సో మీరు ఒక అబ్జర్వేషన్ మేడం, ఎందుకంటే మీరు గ్రూప్స్ లో సీట్ సాధించారు, ప్లస్ సివిల్స్ లో సీట్ సాధించారు, ఈ మధ్యలో ఏది కంపారిజన్ మేడం? ఒక 2-3 కంపారిజన్స్ చెప్పండి మేడం. అంటే గ్రూప్స్ కు సివిల్స్ కు అంటే సేమ్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా డిఫరెంట్ గా చదవాల్సి ఉంటుందా? అదొకటి. స్పెసిఫిక్ గా చూసుకుంటే సివిల్ సర్వీసెస్ కి ఏంటంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటది. బికాస్ మనం నేషన్ వైడ్ గా చదువుతాము, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చదువుతాము. అండ్ ఇక్కడ గ్రూప్స్ కి వచ్చేటప్పటికి సిలబస్ లిమిటెడ్ అయిపోతుంది. బట్ స్టేట్ గురించి ఒక కంప్లీట్ అవగాహన ఉండాలి మనము ఆన్సర్స్ రాయాలి అంటే. అండ్ ఆల్సో సెంట్రల్ సర్వీసెస్ కి ఏంటంటే మనము ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేయడానికి రెడీ ఉండాలి. బట్ స్టేట్ సర్వీసెస్ కి వచ్చేటప్పటికి మన ఓన్ స్టేట్ కోసం మనం వర్క్ చేయవచ్చు. ఇక్కడ సర్వీస్ చిన్నది పెద్దది కాదు సార్, బట్ మనకి ఏదైతే కావాలో దానికోసం కష్టపడితే బాగుంటుంది. ఇంకోటి మేడం, ఎందుకంటే మనము చూస్తున్నాం మేడం, ఈ ఏజ్ లో ప్యాకేజెస్ ప్రైవేట్ కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో ప్యాకేజెస్ ఎక్కువగా వస్తాయి. ప్లస్ ఫారెన్ కు అంటే యుఎస్ కానీ వేరే వివిధ ఐరోపా కంట్రీస్ కానీ చాలా మంది స్టూడెంట్స్ వెళ్తుంటారు. సో జాబ్ పరంగా కూడా ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. సో అట్లాంటిది ప్యాకేజెస్ మీరు వదులుకొని మామూలుగా ఈ గవర్నమెంట్ అంటే ఇలా సేవ చేయడం అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం అనేది ఎక్కువగా సేవా దృక్పథం ఉండాలి మేడం. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఇప్పుడు మామూలు ప్రైవేట్ కంపెనీలో డబ్బు కావాలంటే ఎక్కువ వస్తాయి, ఇందులోనే తక్కువ. కాకపోతే ఏంటంటే ఓన్లీ సేవ అంటే ప్రజలకు సేవ చేయడం అనేది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటది. సో మీరు ఎవరైనా ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకు ఒక సలహాగా ఏం చెప్తారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మన ఇండివిజువల్ పర్సనాలిటీ దేనికి ఎక్కువ మ్యాచ్ అవుతుందో మనం దానికి కృషి చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి సొసైటల్ అవేర్నెస్ కానీ సోషల్ వర్క్ కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ దానికోసం నేను సివిల్స్ వైపు వచ్చేసాను. ఒకవేళ మనకి వేరే ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే దాని పట్ల కృషి చేయాలి. అండ్ యూత్ కూడా మనీయే ఆల్వేస్ లైఫ్ అని మెట్రిక్ అని పెట్టుకోకుండా లైఫ్ లో ప్యాషన్ కోసం కూడా వర్క్ చేయాలి. అవును మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కంగ్రాచులేషన్స్ మేడం. ఎందుకంటే ఈ మీరు ఒకటి మేడం, ఇంకోటి ఫైనల్, ఈ మధ్య కాలంలో వరంగల్ అనేది ఒక హై సివిల్స్ హబ్ గా మారింది మేడం. నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత ఎక్కువగా వరంగల్స్ కు చాలా వస్తున్నాయి. చాలా మంది ఇన్స్పిరేషన్ అంటే మీ ముందు కూడా చాలా వాళ్ళు సివిల్స్ లో ర్యాంకులు సాధించడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఇంకో అతను కూడా ర్యాంకులు సాధించడం జరిగింది. సో ఎందుకంటే రూరల్ కు వెళ్తుంది మేడం. అంటే సివిల్స్ అంటే ఒకప్పుడు కాస్మోపాలిటన్ సిటీస్ లో, పెద్ద పెద్ద అర్బన్ సిటీస్ లో ఉండేదాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ గా మీలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ నుంచి మరియు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కొట్టడం జరిగింది. సో మీలాగా రూరల్ నుంచి వచ్చేటోళ్ళకు ఒక్కగా 2-3 మాటలు చెప్పండి మేడం. మనం ఎక్కడి నుంచి వస్తున్నాము, మన
సిచ్యువేషన్ ఏంటి అన్నది మనం ఎక్కడికి వెళ్ళగలము అన్న దాన్ని రూల్ చేయకూడదు ఎప్పుడైనా. అవును మేడం. మన డ్రీమ్ ఎప్పుడు హై ఉండాలి. అవును. కష్టం ఉండొచ్చు, ఇవాళ రేపు అవ్వచ్చు, కానీ మన డెడికేషన్ మన వర్క్ పట్ల 100% ఉండాలి. ఎఫర్ట్స్ మనం 100% పెట్టాలి. ఎవరెన్ని చెప్పినా సరే మనం మనలో బిలీఫ్ ఎప్పుడు వదిలేయద్దు. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. ఓకే, చాలా థ్యాంక్స్ మేడం. ఈ టైంలో మీకు మీరు మరి మాకు లైన్ లోకి వచ్చి నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా పర్టికులర్ గా రాజన్నకు, రాజన్న అంటే మాకు మెడికల్ గా తెలుసు. సో పర్టికులర్ గా రాజన్నకు కూడా అభినందనలు. మిమ్మల్ని ఇంత గొప్ప వాళ్ళు చేసిన రాజన్న కూడా చాలా అభినందనలు. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో ఇదండి, ఇది రాజన్న అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ గా మాకు పరిచయం ఉండే రాజన్న. సో అన్న కూతురే సాయి శివాని. సో సాయి శివాని ఇట్లా తెలంగాణలో టాపర్ గా నిలిచి యూపీఎస్సీ ఫలితాలలో అద్భుతమైన విజయం సాధించింది. సో త్వరలోనే మేడం కలెక్టర్ కాబోతున్నది. సో కలెక్టర్ అయినాక కూడా ప్రజలకు ఆమెకు ఎంతో ప్యాషనెట్ గా ఉంది ఈ ఫీల్డ్ లో. అంటే ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్న దృక్పథం ఉంది కాబట్టి ఆమె మరింతగా సక్సెస్ రాణించాలని కోరుతూ థ్యాంక్ యూ.